అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వైద్యులు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. డాక్టర్ గారు, సమ్మర్ వచ్చిందంటే అందరు చాలా ఇష్టంగా తీసుకుంటూ ఉంటారు చింత చిగురు. సో ఆ టేస్ట్ కూడా ఈ టైంలో చాలా బాగుంటుంది కూడా. అయితే చింత చిగురుని టేస్ట్ కోసమే తీసుకోవాలా, లేదంటే హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయా? చింత చిగురు అది కేవలం రుచి కోసం కాదు, దాంట్లో అనేక రకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి, ఔషధ గుణాలు ఉన్నాయి. చింత చిగురు పిల్లలు గ్రామాల్లో ఈ వేసవికాలం చెట్లెక్కి చిగురు కోసుకుంటూ అవి తినేస్తుంటారు. చిగురు కూర వండుకోకపోయినా పచ్చడి చేసుకోకపోయినా తిన్నా కూడా ఆరోగ్యమే. దీన్ని పప్పులో వేసుకుంటే చాలా బాగుంటుంది, ఎంతో రుచికరంగా ఉంటుంది. పప్పుతో పాటు పచ్చడి కూడా చేసుకోవచ్చు. చింత చిగురు రోటి పచ్చడి చాలా బాగుంటుంది. కొన్ని సందర్భాల్లో చిగురుతో పాటు పూలు కూడా మొగ్గలు ఉంటాయి, చింత మొగ్గలు కూడా, వాటిని కలిపి మనం తినచ్చు, కూరలు కూడా ఉపయోగించవచ్చు. ఈ చింత చిగురులో విటమిన్ సి చాలా అధికంగా ఉంటుంది. విటమిన్ సికి అనేక రకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మనకు చిగుళ్ళ నుంచి రక్తం కారకుండా, చీము కారకుండా చిగుళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుతుంది, దంత ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది, పళ్ళు పుచ్చిపోకుండా కాపాడుతుంది. ఏదైనా చిన్న చిన్న గాయాలైనప్పుడు త్వరితగతిన మానిపోవటానికి విటమిన్ సి అనేది చాలా కీలకం. విటమిన్ సి మనకి చర్మ సౌందర్యాన్ని, కేశ సౌందర్యాన్ని రెండింటిని కూడా కాపాడుతుంది. విటమిన్ సి చర్మములో కొల్లాజెన్ అనే పదార్థం ఉత్పత్తికి, వెంట్రుకలలో కెరటిన్ అనే పదార్థం ఉత్పత్తికి దోహదపడుతుంది. చర్మము కాంతివంతంగా ఉంటుంది, నిగనిగలాడుతుంటుంది, మెరిసిపోతుంది. చర్మం మీద కురుపులు, పొక్కులు, సెగ్గడ్డలు, గజ్జి, తామర రాకుండా నివారిస్తూ ముఖం కళగా ఉండేటట్టు చేస్తుంది. ముఖం మీద మొటిమలు కానీ మచ్చలు కానీ రాకుండా ఉంటాయి. ఈ విటమిన్ సి ప్రభావం వల్ల వెంట్రుకలు కూడా నిగనిగలాడుతుంటాయి, కాంతివంతంగా ఉంటాయి. వెంట్రుకలు పొడుగ్గా, నాజూగ్గా ఉంటాయి. మహిళలకి ఎంతో దోహదపడుతుంది. వెంట్రుకలు రాలకుండా కూడా నివారించే గుణం ఉంది. విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచి శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ప్రవేశించకుండా నివారించి అంటువ్యాధులు ప్రబలకుండా కాపాడుతుంది. ఈ విటమిన్ సి, చింత చిగురులో ఉండే విటమిన్ సి ప్రభావం వల్ల కోవిడ్ మహమ్మారి వైరస్ కూడా ప్రవేశించకుండా కోవిడ్ వ్యాధి కూడా రాకుండా కాపాడుతుంది. దీంట్లో చింత చిగురులో ఉండే విటమిన్ సికి ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటితో పాటు చింత చిగురులో పీచు ఉంటుంది. ఈ పీచు ప్రభావం వల్ల షుగర్ ఉన్న వాళ్ళు కూడా మేలు జరుగుతుంది. షుగర్ ఉన్న వాళ్ళు పీచు అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయి నియంత్రించబడతాయి, అమాంతం షుగర్ పెరగదు. కనుక చింత చిగురులో ఉండే పీచు వల్ల టైప్ 2 డయాబెటీస్, మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలు జరుగుతుంది. అంతేకాకుండా మలబద్ధకాన్ని పూర్తిగా నివారిస్తుంది. మలబద్ధకం వల్ల మొలలు, అరిసె మొలలు, మూలశంక, పైల్స్, మలద్వారం దగ్గర చర్మము చీలటం వల్ల ఫిషర్ అని వస్తుంది. కనుక మలము సాఫీగా అవుతూ సుఖ విరోచనానికి చింత చిగురు ఎంతో దోహదపడుతుంది. జీర్ణశక్తిని కూడా మెరుగుపరుస్తుంది. ఈ చింత చిగురులో జఠర రసము, క్లోమరసము, పైత్యరసము, ఈ రసాల ఉత్పత్తి పెంచి జీర్ణశక్తిని మెరుగుపరిచి అజీర్ణాన్ని నివారిస్తూ గ్యాస్ ట్రబుల్ కూడా రాకుండా చేస్తుంది. కనుక ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఈ చింత చిగురులో ఉన్నాయి. అందరూ కూడా చాలా ఇష్టంగా తీసుకుంటూ ఉంటారు మీరు అన్నట్లుగానే. కానీ ఎక్కడో ఒక డౌట్ ఉంటుంది, ఏంటంటే చింత చిగురు తింటే వేడి చేస్తుంది అని. అలాంటి వాళ్ళకి ఏం చెప్తా డాక్టర్? చింత చిగురు తినటం వల్ల కానీ, కూరల వల్ల కానీ, పచ్చడి వల్ల కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆ వేడి అనేది ఉండదు.
ఇది కేవలం అపోహ మాత్రమే. దీనివల్ల వేడి చేయదు, పైగా రోగనిరోధక శక్తి పెరగటం వల్ల మనకు వేడి అనుకునే చర్మం మీద గొల్లలు, పొక్కులు, చెగ్గడ్డలు వేసవి కాలంలో ఎక్కువగా మనకు చింత చిగురు లభిస్తూ ఉంటుంది. కనుక చింత చిగురు శరీరానికి మేలే చేస్తుంది కానీ ఎటువంటి అనర్థాలు లేవు. ఇది దీనివల్ల వేడి, ఉష్ణోగ్రత, ఉష్ణము పెరగదు. సో అందరు కూడా ఈ చింత చిగురుని టేస్ట్ చేయాలని కోరుకున్నాము. ఈ సీజన్లోనే వస్తుంది కాబట్టి మిస్ చేసుకోవద్దని. సో అంతేకాకుండా హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా చక్కగా చెప్పారు. చాలానే ఔషధ గుణాలు ఉన్నాయి దీంట్లో. సో అందరు కూడా దీన్ని తీసుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందాం డాక్టర్ గారు. ధన్యవాదాలండి.